Jesus.
Amen.
నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాయేనయ్యా. నీవు లేకుండా నేను ఎప్పుడైనా నన్ను విడచితివా. నన్ను నీవు విడువలేదయ్యా. నా దేవయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన
అవకాశం చేజారిన కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను నేను స్తుతించుట మానను నేనెల్లప్పుడూ నా నోటను ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారైనా ఊపిరే బరువైనా గుండెలే తగిలినా ఆస్తులన్నీ కోల్పోయినా ఎన్ని సంబంధాలు అడిగాను అలాగే అడిగాను దేవుడు 2024లో దేవుడు ఏంటండి మొత్తాకే బాబు అవ్వాలి. సహజంగా చూడండి 50 ఏళ్ళు రాకుండానే తాతలు అయిపోతున్నారు. ఏంటమ్మా 50 ఏళ్ళు రాకుండానే తాతలు అవుతున్నారు. మరి 65 సంవత్సరాల వ్యక్తులకి ముత్తాతలు అయిపోతున్నారు. 65 కాకపోతే 75 వేసుకోండి, ఇంకా లేటుగా పుడితే 75 సంవత్సరాలకే ముత్తాతలు అవుతున్నారు. మరి అబ్రహాము 100 ఏళ్ళ వయసు అంటే ముత్తాతల కంటే పెద్దోడే. ఆ వయసులో మనవల్ని ముదు మనవల పిల్లల్ని కూడా చూసే వయసులో ఆ వయసులో ఒక కుమారుని కన్నాడు. ఆ కుమారుని పెంచి పెద్ద చేతులు ఆడుకు 40 ఏళ్ళు వచ్చినాయి. అంటే అబ్రహాముకు 140 వయసు వచ్చింది. 40 సంవత్సరాల వయసులో అబ్రహాము తన కుమారుడికి పెళ్లి చేయాలనుకున్నాడు. బిడ్డ పుట్టలేదనే వరకు ఒక బాధ అయితే, ఎదిగిన తర్వాత అమ్మాయిని చూడాలి, అబ్బాయికి పెళ్లి చేయాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం అంటాను. అబ్రహాముకి అమ్మాయిలే లేరా? ఎక్కడ ఉన్నారు. అబ్రహాము చేసుకుంటానంటే తన కుమారుడికి బోల్డ్ మంది అమ్మాయిల్ని ఇస్తారు. కానీ అబ్రహాం ఎందుకో ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదు అంటే, నా స్వజాతి జనులలో అమ్మాయిని మాత్రమే తెచ్చుకోవాలి అని ఒక సంకల్పము అబ్రహాముకు వచ్చింది. ఎందుకంటే అతని ఆశ అది. అలాగని దేవుడేం చెప్పలేదు, అబ్బాయి అబ్రహామా నీ స్వజాతుల అమ్మాయిని తెచ్చుకో అని అబ్రహాం ఏం చెప్పలేదు, దేవుడేం చెప్పలేదు అబ్రహాముకి. కానీ అబ్రహాము ఆశ ఏంటంటే, తన స్వజనులలో ఎక్కడ పుట్టి పెరిగాడో, ఏ ఊరిలో బ్రతికాడో ఆ గ్రామములో నుండి ఒక అమ్మాయిని చెయ్యాలి అని అనుకున్నాడు. అతని ఆశ అది. మరి చేసుకోవడానికి ఎన్నో సంబంధాలు ఉన్నాయి. కానీ ఏ సంబంధాలని అబ్రహాం ఒప్పుకోలేదు, ఇష్టపడలేదు. కానీ తన కుమారుడికి సంబంధం మరి రప్పిస్తున్నాడు. మరి ఆ ఇంటిలో ఒక పెద్ద దాసుడు ఉన్నాడు. అతని పేరు ఎలియాజరు. హల్లెలూయా. ఎవరండి? ఎలియాజరు. ఈ ఎలియాజరు ఆ ఇంటికి నమ్మకస్తుడు, చాలా మంచివాడు, యథార్థవంతుడు, అబ్రహాముకి నమ్మిన బంటు. ఒకవేళ ఇస్సాకు కనుక పుట్టకపోతే ఆ ఎలియాజరే వారసుడు అబ్రహాముకి. ఏంటండి? అబ్రహాముకి ఇస్సాకు కనుక పుట్టకపోతే ఎలియాజరే ఇంటికి వారసుడు. అయిన అంత నమ్మకస్తుడు ఎలియాజరు. అటువంటి ఎలియాజరు పెద్దవాడే వయసులో. మరి అప్పటికి ఎలియాజరు ఇంచుమించు ఒక 50 పైనే వయసు ఉంటుంది, పెద్దవాడే వయసు. అంటున్నాడు, నాయనా నీవు ఎలాంటి వాడవో నాకు తెలుసు, నా మనసు నీకు తెలుసు.
నా కొడుకు ఇస్సాకు సంగతి కూడా నీకు తెలుసు. నేను ఎక్కువగా నీకేమీ చెప్పను గాని నీవు బాధ్యత నీ భుజాల మీద పెడుతున్నాను. నా కొడుకు బాధ్యత నీ ఇష్టం. నువ్వు వెళ్ళి నా స్వజనుల ఊరు వెళ్ళి ఎటువంటి అమ్మాయిని తెస్తావో నాకు తెలియదు. అది మంచిదో చెడ్డదో కుంటిదో నడ్డుదో తెడ్డుదో ఎలాంటి అమ్మాయిని తెస్తా నాకు సంబంధం లేదు. కానీ నా కుమారుడికి నువ్వే ఒక సంబంధము తెచ్చి నా కుమారుడికి వివాహం జరిపించు అని ఎలియాజర్ని అడిగాడు. ఎలియాజరు అలాగనయ్యా అన్నాడు. లేదు లేదు, నువ్వు మర్చిపోవడానికి వీల్లేదని ప్రమాణం కూడా చేయించుకున్నాడు అబ్రహాము. చెయ్యి పట్టుకుని తొడ కింద పెట్టించి ప్రమాణం చేయించుకున్నాడు. వెళ్ళాడు ఎలియాజరు. నిజంగా చాలా రోజుల ప్రయాణం అండి పాపం. వెళ్ళాడు ఎలాగైతే వచ్చేసి చాలా కాలమైంది. అబ్రహాం ఇంచుమించు ఎప్పుడు వచ్చాడు తెలుసండి, 60వ ఏట వచ్చేసాడు. 60 ఏట వచ్చిన తర్వాత ఇప్పుడు 140 ఏళ్ళ వయసు. ఎంతండి? 140. 60లో 140లో 60 తీసేస్తే ఎంత చెప్పనమ్మా? 80 సంవత్సరాలు. అంటే అబ్రహాము ఆ ఊరిని వదిలి వచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలు వదిలి వచ్చి 80 ఏళ్ల తర్వాత ఆ ఊరు వెళ్తున్నాడు ఎలియాజరు. ఎందుకంటే ఎలియాజర్కి ఆ ఊరి సంగతి తెలీదు, ఆ ప్రజల సంగతి తెలియదు. మధ్యలో పుట్టినాడు కదా, ఏం తెలియదు అతనికి. కానీ 80 ఏళ్ల తర్వాత ఊరు ఎలా ఉంటది? ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఊళ్ళు మారుతాయి, స్థితిగతులు మారుతాయి, ప్రాంతాలు మారుతాయి, ఇల్లులు మారుతాయి, ఈదులు మారుతాయి, వార్డులు మారుతాయి, ప్రజలు మారుతారు, విధానాలు అన్ని మారుతాయి. అబ్రహాము వదిలి వచ్చిన తర్వాత 80 ఏళ్ల తర్వాత తన స్వజనుల దగ్గరికి పంపిస్తున్నాడు. మరి వెళ్ళాడు ఎలియాజరు. ఎలాగైతే ప్రయాసపడ్డాడు, ఒంటెల మీద వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ ఊరు వచ్చాడు. అక్కడ ఎవరో తెలీదు. అబ్రహాం అన్నాడు ఫలానా ఊరు వెళ్ళి అన్నాడు, కానీ ఆ ఊర్లో ఎవరున్నారో తెలీదు. అబ్రహాము తమ్ముళ్ళు వాళ్ళు అన్నారు అంటే వాళ్ళు లేరు, వాళ్ళు ఎప్పుడు చనిపోయారు. ఆ వయసు వాళ్ళు అందరూ కూడా. ఇప్పుడు అందరూ కొత్త తరం వచ్చింది. అబ్రహాం వాళ్ళు ఎవరో తెలీదు. మన కత్తాపాటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత 80 ఏళ్ళ తర్వాత వచ్చి ఫలానా అని అడిగితే ఎవరు చెప్తారు? ఎవరైనా చెప్తారా? ఎవరో చెప్పరు. అలాగే మన అబ్రహాము పంపించిన ఎలియాజరుకి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో భగవంతుడా నా యజమానుడికి ఒక కొడుకునిచ్చావు, మరి ఆ కొడుక్కి పెళ్లి చేయాలి. పెళ్లి చేయాలంటే ఏ అమ్మాయి తేవాలో నీ సిద్ధం ఏమైందో. నా ఆలోచనలు వేరు, నీ ఆలోచనలు వేరు. నేను అనుకున్నది వేరు, నువ్వు సంకల్పించింది వేరు. ఎవరింటికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పి ఎలియాజరు అక్కడే బైబిల్ ఉంది. అతడు మోకరించి ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుని పిల్లారా, తెలియనప్పుడు చేయవలసింది ఏంటి? ప్రార్థన. అర్థం కాని పరిస్థితుల్లో ఏదైనా చెయ్యి. ఒక పని చేయాలనుకున్నప్పుడు అర్థం కాదు. అర్థం కానప్పుడు తలకిందులు చేయకండి ఆ పని. ఏదో అంటాం కదా, కాంటాడు ఎత్తుకున్నాడు, అలా వలబోసుకున్నాడు, ఎత్తుకున్నాడు అన్న పనులు ఎప్పుడు చేయకూడదు. మనకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఏం చెయ్యాలట? ప్రార్థన చెయ్యాలి. ప్రార్థనే పరిష్కరిస్తుంది, ప్రార్థనే దారి చూపిస్తుంది, ప్రార్థనే మనకు ముందుకు నడిపిస్తుంది. మరి ఎలియాజరు చేసినది ఏంటంటే ప్రార్థన చేశాడు. బైబిల్ ఉంది ఒంటెలు కూడా మోకరించాయి. దేవునికి స్తోత్రం. ఎలియాజరు ప్రార్థన చేశాడు. బైబిల్ ఉంది ఒంటెలు కూడా మోకరించే. దేవునికి స్తోత్రం. అంటే మనుషులు ప్రార్థన చేస్తున్నారు, వచ్చిన జంతువులు కూడా ప్రార్థన చేస్తున్నాయి. ఎంత గొప్ప భాగ్యం అండి. ఈ రోజుల్లో అమ్మ బాబులు ప్రార్థన చేస్తే పిల్లలు ప్రార్థన చేయరు, వినరు మాట. ప్రార్థన మోకరించంటే మోకరించరు, బైబిల్ చదవండి చదవరు. అటువంటిది ఇక జంతువులు ఇంకే మాట అంటే? పుట్టిన బిడ్డలే మాట వినలేనప్పుడు జంతువులు కూడా మాట వింటాయా? కానీ ఎలియాజరు చాలా గొప్ప వ్యక్తి, చాలా వ్యక్తిత్వం కలిగిన వాడు. ప్రార్థించాడు,
తన ప్రార్థనతో పాటు పనివాళ్ళు ప్రార్థన చేశారు, ఒంటులు కూడా మోకరించిని అని బైబిల్ ఉన్నాయి. మరి నిజంగా అద్భుతం. దేవుడు ఎంటిని సమాధానం చెప్పేశాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం బోధిస్తుంది, ఎలియాజరు ప్రార్థన చేసి కళ్ళు తెరవగానే పరిగెత్తుకొచ్చేస్తుంది ఒక అమ్మాయి. దేవునికి స్తోత్రం. ఏంటండి, ఎవరి కోసం ప్రార్థన చేశాడో, దేనికోసం ప్రార్థన చేశాడో ఆ అమ్మాయి ఎప్పుడు ఏం చేస్తుంది, పరిగెత్తుకుంటూ ఆ నోటికాడికి వచ్చేస్తుంది. ఎవరు ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుందని ఆలోచిస్తున్నాడు ఎలియాజరు. ఈ అమ్మాయి చూస్తే ఇంకా పెళ్ళి అవనట్టుగా ఉంది, చాలా బాగున్నట్టుగా ఉంది, చక్కగా ఉంది. బైబిల్ ఉంది, ఆమె చిన్నది చక్కనిది. ఏంటండి చిన్నది? చిన్నది అంటే చిన్నపిల్లని కాదు, పెళ్ళి అవ్వలేదని అర్థం. పెళ్ళైన వాళ్ళు పెద్దవాళ్ళు అంటారు, పెళ్లి కాని వాళ్ళు చిన్నవాళ్ళు అంటారు. దేవునికి స్తోత్రం. అర్థమైందా మీకు? ఏమా, పెళ్లి అయిన వాళ్ళని ఏమంటారు? పెద్దోళ్ళు అంటారు. పెళ్లి కాని వాళ్ళని ఏమంటారు? చిన్నోళ్ళు అంటారు. పెళ్లి అయిన వాళ్ళు ఆంటీలు అవుతారు, పెళ్లి కాని వాళ్ళు ఏమవుతారు? అమ్మాయిలు అవుతారు. దేవునికి స్తోత్రం. అంతే కదా. ఇప్పుడు నాగబాబు పెళ్లి అయిన తర్వాత ఏమవుతాడు? అంకుల్ అవుతాడు. దేవునికి స్తోత్రం. పెళ్లి అయ్యే వరకు అన్నయ్య అవుతాడు, పెళ్లి అయ్యాక అంకుల్ అవుతారు, అంటే పెద్దోళ్ళు అవుతారని అర్థం. దేవునికి స్తోత్రం. కనుక చిన్నది అంటే పెళ్లి కాలేదని అర్థం. ఆమె చిన్నది చక్కనిది, వస్తుంది, పరిగెత్తుకుని వస్తుంది. అది దేవుడి యొక్క సంకల్పం. వాళ్ళు చేసిన ప్రార్థనకు పరిష్కారం అక్కడ కనబడుతుంది. వారు చేసిన ప్రార్థనకు జవాబు దేవుడు వెంటనే దయచేసాడు. పరిగెత్తుకుని వచ్చింది. అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ అన్నది. అమ్మ దాహం వేస్తుంది, గత నీళ్లు మాకు కావాలి అన్నప్పుడు అక్కడ బకెట్ లేవు. పాపం ఆ అమ్మాయి, ఆ చిన్నది టకటక కడవ తెచ్చి బావిలోకి దిగి నీళ్లు తెచ్చి ఎలియాజరుకి తాగడానికి ఇచ్చింది. వచ్చిన పని వాళ్ళకు కూడా తాగడానికి పోసింది. చాలా సంతోషం అమ్మా, నువ్వు ఎవరు కుమార్తెవు గాని మాకు దాహం తీర్చేవమ్మా అన్నారు. అయ్యా మరి మీరైతే తాగారే కానీ మరి వచ్చిన ఆ ఒంట్లో మరి దాహం, అవి కూడా దాహంగా ఉంటాయి కదా అంది. అవునమ్మా, ఎందుకులే అమ్మా, నువ్వు పొయ్యిలే వద్దులే అన్నారు. లేదండి నేను పోస్తానని చెప్పి బావిలోకి దిగి, నిజంగా ఒక్కొక్క వంటికి ఎన్ని కడవలు పోసిందో తెలియదు కానీ ఆ వచ్చిన వంటలకు కూడా నీళ్లు పోసింది. దేవునికి స్తోత్రం. ఏమంటే ఒక అద్భుతం ఏంటంటే, ఆ చిన్నది కడవ పట్టుకుని కాలువ మెట్ల మూతి మెట్లు ఎలా ఉంటాయి తెలుసా మీకు? ఆ గోడకి అలా వారగా ఉంటాయి, ఇంతే ఉంటాయి మెట్లు. అలాగ దిగాలి. ఏమో కాలు జారిందో నూతులు పడిపోతారు, ఇంకేముండదు. ఇక దాన్ని పట్టుకోవడానికి ఎజ్జులు కూడా ఉండవు. ఈ రోజుల్లో అమ్మా ఆ కుళాయి ఎక్కడ కాదు, బింది తెచ్చేవా అంటే నేను మొయ్యలేను అంటారు. ఏంటండి కుళాయి ఎక్కడ ఉన్న బింది? కుళాయికి ఇంట్లోకి ఎంత దూరం కాదు, కుళాయి కాడ ఉన్న బిందే తేవడానికి ఈ రోజుల్లో అమ్మాయిలు తయారు. మొయ్యలేరు. బాబోయ్ బిందా, నేను మొయ్యలేను అంటారు. మరి అమ్మాయి కడబట్టుకుని ఎన్ని నీళ్లు ముంచి పైకి తెచ్చి ఆ ఒంట్లోకి పోసిందంటే అది దేవుడు ఏర్పాటు చేసిన కార్యము. దేవునికి స్తోత్రం. ఏమంటే అక్కడ ఇంకెవరైనా తీసుకురావచ్చు కదా, దేవుడు ఇంకెవరినైనా నడిపించవచ్చు కదా. అది ఒకవేళ ఇంకెవరైనా వస్తే అది దేవుడి చిత్తం కాదు. దేవుని చిత్తం ఏంటంటే కావలసిన అమ్మాయి, తగిన అమ్మాయిని దేవుడు అక్కడికి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆ అబ్బాయికి ఎటువంటి అమ్మాయి కావాలి తెలుసా? కష్టించి పని చేసే అమ్మాయి కావాలి. దేవునికి స్తోత్రం. ఏమంటే ఇంకో మాట చెప్పనా? అబ్రహాము కుమారుడు, యజమానుడి యొక్క కుమారుడు, గొప్ప ధనవంతుడికి భార్య కోసం వచ్చిన వాళ్ళు నీకు పని వచ్చా, అవి వచ్చా, ఇవి వచ్చా అని అడగరు ఈ రోజుల్లో. తినడం వచ్చా అని అడుగుతారు తప్ప నీకు ఆ పనులు వచ్చంటే ఈ రోజు పనులు ఎవరికి, డబ్బున్న వాళ్ళకి ఎవరికి పనులు రావు. టీ కాసుకోవడం కూడా డబ్బు చాలా మందికి రాదు. మరి అబ్రహాము కుమారుడికి మరి కోడలుగా పని చేయాలా? అవసరంలా. బోళ్ళ మంది పనులు ఉన్నారు, దాసులు ఉన్నారు, దాసురాండ్రులు ఉన్నారు. కష్టించి పనిచేసే అమ్మాయి కోసం ఎందుకు చూశారు? దేవుడి సంకల్పం ఏంటంటే
కష్టించే మనసు కలిగిన అమ్మాయి ఎక్కడున్నా ఏ విషయమైనా సాధించగలుగుతుంది. దేవునికి స్తోత్రం. కష్టాలు వచ్చినా నిలబడతాది, బాధలు వచ్చినా నిలబడతాది, ఇబ్బందులు వచ్చినా నిలబడతాది. సుఖపడిపోయిన అమ్మాయికి కష్టం వస్తే తట్టుకోలేదు. సుఖపడిపోయిన అమ్మాయికి పని అనగానే భయపడిపోద్ది. కానీ పని చేసే అమ్మాయికి ఎంత పని చెప్పినా చేస్తానే ఉంటది. హల్లెలూయా. అందుకనే దేవుని పిల్లారా, ఈ రోజుల్లో పని చాలా మంది పూర్వకాలని వారు వాళ్ళు చేసే పని అంట ఎంతో ముద్దొచ్చేదంట. దేవునికి స్తోత్రం. అమ్మాయి ముద్ద పని ముద్ద అనేవారు. మా పండు అన్నాడు పని ముద్ద భాగ్యం ముద్ద. భాగ్యం అంటే సంపద, సంపద ముద్ద పని ముద్ద. అమ్మాయి ముద్ద పని ముద్ద. చెప్పండి. అమ్మాయి ముద్దొస్తే సుఖమే ఉంది, ఏమి చేతకు రాకపోతే దద్దమ్మలాగా. బోల్డ్ భాగ్యం ఉంటే సుఖమే ఉంది, ఏ పని రాకపోతే ఏంటి ప్రయోజనం? అందుకనే దేవుని పిల్లారా అమ్మా, అందుకనే ఏ అమ్మాయిని చూసుకోవాలి? డబ్బున్న అమ్మాయిని కాదు, కానీ ఏ అమ్మాయిని చూడాలి? కష్టించి పని చేసే అమ్మాయిని నెతకండి. దేవునికి స్తోత్రం. ఏమో గాని మా సతీష్ కి మాత్రం అటువంటి అమ్మాయి నెతుకుతాం. ఎవరికి? దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. ఆ రిబకా కష్టించి పనిచేసే లక్షణాలు కలిగింది. చక్కనిది, చిన్నది, పనిచేసే వ్యక్తిత్వం కలిగింది. దేవుడు ఆ అమ్మాయినే అక్కడ తీసుకొచ్చాడు, కానీ వేరే అమ్మాయిని దేవుడు తీసుకురావలేదు. అలా తీసుకురావడం దేవుని చిత్తం కాదు. రిబకానే పంపించాడు అంటే అది దేవుని యొక్క సంకల్పం. దేవునికి స్తోత్రం. వారు ఆశించారబ్బా, చక్కగా ఉంది అమ్మాయి, ఇంత పని చేస్తుంది, ఇలాంటి అమ్మాయి మన యజమానుడి కుమారుడికి సూట్ అవుతుంది అని ఆశించారు. గాని ఎవరో తెలియదు అమ్మాయి. తర్వాత అడిగాడు, అమ్మా నువ్వు ఎవరు కుమార్తెవి అని అడిగాడు. ఫలానా. అలాగమ్మా అన్నాడు. అంతే తప్ప వాళ్ళ పేర్లు కూడా మన ఎలియాజరుకి తెలియదు. వెళ్ళిపోతున్నారు నీళ్లు తాగేసి. అయ్యా ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతారు? ఈ రాత్రి వెళ్ళి ఎవరింటికి వెళ్తారు? మీకు ఎవరైనా తెలుసున్న వాళ్ళు ఉన్నారా? లేరమ్మా. మరి ఎక్కడి నుంచి వచ్చారు? పలానా ప్రాంతం నుంచి. మరి ఎవరు తెలియకుండా ఎక్కడికైనా వెళ్తారు? వద్దు, ఈరోజు మీరు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉండి రేపు వెళ్ళిరు కానీ రండి అంది. అదేంటమ్మా నువ్వు చిన్నపిల్ల మీ అమ్మా బాబులను అడగకుండా ఇస్తా ఉన్నావు, ఇయ్యి అని అడిగాడు. ఎలాగైతే అబ్రహాముకు వృద్ధాప్యములో కొడుకుని ఇచ్చాడు. ఏ వయసులో? కనుడి. అక్కడ ఏమియు మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండ్లిండ్లు చేయుడి. మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాలు మనం ధ్యానిస్తున్నప్పుడు భక్తుడు తెలియజేస్తుంటున్నాడు, ఈ భూమి మీద బ్రతుకుతున్న మనము, దేవుడు అంటున్నాడు ఏది తక్కువ కాకుండా మీరు బ్రతకండి. ఎందుకంటే దేవుడు అంత సమృద్ధి ఇచ్చాడు. దేవుడు మానవుడిని సమృద్ధిగానే బ్రతకమన్నాడు, గాని దరిద్రులుగా బ్రతకమని దేవుడు ఎవరికి చెప్పలా. సమృద్ధి ఇచ్చాడు. కొందరు దాన్ని సద్వినియోగం చేసుకుంటారు, మరికొందరు సద్వినియోగం చేసుకోరంతే. దేవుడు మానవుడిని సృజించినప్పుడు మానవుడు దేవునికి బరువా? చెప్పండమ్మా. మానవుడు దేవుడికి బరువేమి కాదు. చెట్టుకు కాయైనా బరువు కావచ్చేమో గాని దేవుడికి మానవుడు బరువు కాదు. ఈరోజు మనుషులమైన మన జీవితాల్లో ప్రతి మానవుడిని దేవుడు ప్రేమిస్తున్నాడు. సమృద్ధిగా బ్రతకండి అంటున్నాడు, సంతోషంగా బ్రతకమంటున్నాడు, ఆనందంగా బ్రతకమంటున్నాడు. ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకోండి అంటున్నాడు, తోటలు లేకపోతే తోటలు సంపాదించుకోమంటున్నాడు.
పెళ్లిళ్ళు అవ్వకపోతే పెళ్లిళ్ళు చేసుకోండి అంటున్నాడు. పెళ్ళైన తర్వాత అంటున్నాడు కొడుకులు కనండి కూతుర్లు కనండి అంటున్నాడు. ఆ కన్న తర్వాత మళ్ళీ అంటున్నాడు ఆ కొడుకులకి అమ్మాయిలను, ఒకవేళ కూతుర్ల కంటే అబ్బాయిలను చూసి వారికి కూడా పెళ్ళిళ్ళు చెయ్యండి అంటున్నాడు. అంటే మానవుడి యొక్క జీవిత చక్రము ఎట్లా ఉంది అంటే మనిషి అభివృద్ధి కావాలన్నదే దేవుని యొక్క సంకల్పం. ఆగిపోయేది దేవుని చిత్తం కాదు. దేవుని ప్రణాళిక మానవుడి యొక్క జీవితంలో వృద్ధి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. గ్రోత్, ఆ గ్రోత్ అనేది దేవుడు ఆశిస్తున్నాడు. మానవుడి యొక్క బ్రతుకు దినాలలో అభివృద్ధి దేవుడు చూడాలనుకుంటున్నాడు. మరి ఎంతమంది జీవితాల్లో అట్టి అభివృద్ధిని వారు చూస్తున్నారో నాకు తెలియదు. కానీ దేవుని పిల్లారా, ప్రభు ఈ రోజు అంటున్నాడు మీ కుమారులకు ఎవరిని వెతకాలి? అమ్మాయిలను వెదకండి, పెళ్లిళ్ళు చేయండి. దేవునికి స్తోత్రం. బిడ్డల కన్నా తర్వాత దేవుడు బిడ్డల్ని ఇస్తాడు. మరి వెదకవలసిన బాధ్యత మనుషులకి ఉంది. వెదకవలసిన బాధ్యత అంటే బిడ్డల్ని ఇచ్చిన వాడు దేవుడే. తీసుకొస్తున్నాను అంది. ఇదేంటమ్మా ఎంత తెలుగు తక్కువ పని చేస్తున్నా? వాళ్ళ దొంగోళ్ళేమో, మోసగాళ్ళేమో, ఏమైనా ఎత్తుకుపోయేవారేమో అన్నాడా? లేదు. ఎందుకంటే తన కుమార్తె చేసే పని ఎటువంటి పని చేస్తుందో తన తండ్రికి తెలుసు. ఎవరు మనుషుల్ని చదివేసే అమ్మాయి వచ్చిన వారి వ్యక్తిత్వాలు ఎలాంటివో కనిపెట్టింది. అందుకనే వాళ్ళ మానాన్నలను వదిలేదు. కానీ తన ఇంటికి తీసుకువచ్చి ఒంటిలకి మేత పెట్టించి వచ్చిన అతిథులకు చక్కటి భోజనాలు ఏర్పాటు చేయించి భోజనం చేసిన తర్వాత బయట కూర్చుని అప్పుడు కుశల ప్రశ్నలు వేసుకుని ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు తాలూకా, ఎవరు పంపించారు, ఎందుకు వచ్చారు, అప్పుడు మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఆమేన్. నిజంగా దేవుని పిల్లారా, అప్పుడు చెప్పాడు ఎలీజరయ్యా నా యజమానుడైన అబ్రహాము. అబ్రహాం ఎక్కడ విన్నామయ్యా పేరు అన్నారు. ఎక్కడేంటయ్యా? ఈ ప్రాంతం నుంచే వచ్చాడు. మా అబ్రహాము గారి తండ్రి పేరు తెరాహు అన్నాడు. ఓ తెరాహా, అతడు మా బంధువే, మా చుట్టాలే, మా అయిన వారే అంటూ అక్కడ బంధుత్వాలు కలిసి సంతోషించారు. ఈ అమ్మాయిని చూసి బాబు మీ అమ్మాయికి పెళ్లి అయిందా, పెళ్లి కుదిరిందా అని అడిగారు. లేదండి ఇంకా అనుకోలేదు అంటే ఒక మాట, మా యజమానుడికి లేక ఒక కుమారుడు పుట్టాడు. ఇప్పుడు మా యజమానుడు గొప్ప ధనవంతుడయ్యాడు. అతని కుమారుడికి సంబంధం కోసం వచ్చాం. మరి మీ అమ్మాయిని చూసాం, మాకు అన్ని విధాలా నచ్చింది. మరి మా యజమాను కుమారుడికి మీరు ఇష్టపడి చేస్తే మేము సంతోషిస్తాం అని చెప్తున్నప్పుడు దేవుని పిల్లారా, ఆ తండ్రి కుమార్తెను అడిగిరమ్మా మరి చేసుకుంటావా, మరి వెళతావా అన్నప్పుడు కుమార్తె ఇష్టపడింది. దేవునికి స్తోత్రం. ఏమన్నా ఒక మాట, అబ్రాహాముకు కొడుకు పుట్టాడని వింది గాని నల్లగా ఉంటాడా తెల్లగా ఉంటాడా తెలుసా? లేదు. మరి ఎప్పుడైనా చూసిందా? చూడలేదు. కాలంకర నడువంకర తెలుసా? తెలీదు. వచ్చినో లేదో చెప్పి హల్లెలూయా. కానీ వాళ్ళు చెప్పిన మాట మరి ఆ అమ్మాయి చూడకుండా ఒప్పేసుకుంది. అద్భుతం కదా. అదే దేవుడి యొక్క సంకల్పం. దేవునికి స్తోత్రం. ఎవరైనా చూడకుండా వస్తారా? రారు. ఏమైనా పక్క ఊరా, కంతేరు లాంటిదా, పొదలాడ లాంటిదా, కొన్ని పక్కనే కదా వెళ్ళొచ్చేద్దాం అంటానికి కాదు. దేశం కాని దేశం ఎన్నో వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారు వాళ్ళు. మరలా తిరిగి వెళ్లాలంటే ఎన్ని రోజుల ప్రయాణము. అటువంటి స్థితిలో ఆ అమ్మాయి ఒప్పుకుంది. తండ్రి నాకు ఇష్టమే. అదేంటమ్మా అబ్బాయిని చూడకుండానే దేవుడు ఎలా ఏర్పాటు చేస్తే అలాగే డాడీ ఒప్పుకుంది. వాళ్ళు కూడా బయలుదేరుతున్నప్పుడు ఆ ఎలియాజరు ఓలిచ్చి ఏమిచ్చి చెప్పనమ్మా ఏమిచ్చాడు? ఎదురు కట్నం అంటే ఓలు, బహుమానములు. ఎవరికి? తండ్రికి బహుమానాలు, కొడుకుకి బహుమానాలు, ఆ ఇంటి యజమానురాలకి
బహుమానాలు, తర్వాత పెళ్లి కుమార్తెకి బహుమానాలు ఏంటి? బంగారం బహుమానాలు ఇచ్చి అప్పుడు రెబెకాను వారితో పాటు తెచ్చుకున్నారు. దేవుని స్తోత్రం. మరి ఇప్పుడు అబ్రహాము తన కుమారుడికి మరి ఏం చేయమన్నాడు? దేవుడు ఆ సంబంధం వెతికి పెళ్లి చేయమన్నాడు. ఈ పెళ్లి కోసం ఇంత తతంగం అవుతే గాని అక్కడి నుంచి ఒక అమ్మాయి బయటికి రాలేదు. దేవునికి స్తోత్రం. ఇది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ఆలోచనలు మనం దేవుడికి అప్పగించుకుంటే దేవుడి మనకు సమస్తం చేయగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని పిల్లలు, దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. ఎందుకంటే బైబిల్లో అనేక మంది జీవితాలు మనకు కనబడుతున్నాయి. స్త్రీలైన వారు కూడా అలాగే ఎన్నో అద్భుతమైన కార్యాలు మరి జరిగించి మరి కుటుంబాలు నిలబెట్టుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే కొన్ని విషయాలు మనం నేర్చుకుంటే భగవంతుడి సంకల్పం వరకే ఎదురు చూడాలి ఎవరైనా సరే గాని సొంత నిర్ణయాలు ఎప్పుడు ఎవరు కూడా తీసుకోకూడదు. సొంత నిర్ణయాలేవో దేవుని చిత్తమేవో కొన్ని విషయాలు మనకు అర్థం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటున్నాను, ఓ రోజున ఎవరో ఒక సంబంధం తీసుకొచ్చారు మా చిన్నక్కకి. ఏ ఊరంట? ఇస్సాకోడేరు. ఎవరు? ఇస్సాకోడేరు నుంచి ఎవరో సంబంధం తీసుకొచ్చారు. అబ్బా ఆ అబ్బాయి ఎంత పాటుగాడు, అల్లాగా ఒక్కగాను కొడుకు అంటే మా అమ్మ వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు, బోళ్ళు ఉంది, అలాగని చెప్పారు, నమ్మించారు. మా చిన్నకే పెళ్లి కుదిరిచ్చేసారు. అయిపోయింది. ఇక పెళ్లి ఇంకా 10 రోజులు ఉందనగా మా అమ్మ ప్రార్థన చేస్తుంది. చేసేది ముందే చేయొచ్చు కదా. పెళ్లి కుదిరిపోయాక ప్రార్థన చేస్తుంటే మా అమ్మకట అన్నం అంతా శివుడిపోయినట్టు కనపడుతుందంట. ఏం కనపడుతుంది? అన్నం శివుడిపోయినట్టు కనపడుతుందంట. ఇదేంటి ప్రభువా అంటే దేవుడు నువ్వు దేని వరకు ప్రార్థన చేసావు అదే అనగానే ఇక మన్నాడు పొద్దున్న పరిగెత్తుకుంటే ఆ ఊరెళ్ళింది. పెళ్ళికొడుకు ఇంటికి వెళ్తూ చూస్తే నిజంగా అక్కడ ఉన్నట నక్కల కన్నా కుక్కల కన్నా అద్భుతంగా ఆ సంసారం అలా ఉన్నట్టు. అక్కడ చూసి బాబోయ్ మధ్యవర్తులు చెప్పింది వేరు, ఎక్కడికి వచ్చి చూస్తే ఎంత వేరు బాబోయ్ అని చెప్పేసింది మా అమ్మ. ఆ అమ్మాయి మీ ఇంటికి కోడలివ్వు అని చెప్పేసి మొక్క మీద అనేసి ఇంటికి వచ్చేసింది. ఎందుకు తెలుసా? ముందు దేవుని చిత్త ప్రకారం ఆలోచించి దేవుని అడగకపోతే కొన్ని విషయాలు సొంత నిర్ణయాలు ఎలా ఉంటాయంటే మిస్టేక్స్ ఉంటా ఉంటాయి. అయినా సరే మన సొంత నిర్ణయాల్లో ఉన్నప్పటికీ దేవుని చిత్తం కొరకైనా కనిపెడితే దేవుని చిత్తం ఏంటో దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. దేవుని అడగకుండా మనం ఏ పని చేయకూడదు. మరి ఈ రోజున ఈ రాత్రి ఈ కూడికి ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా? దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక, మరొక పెళ్లి కార్యక్రమం, పెళ్లి పనులు చేసుకోవడం కొరకు ముందుగా దేవుని స్మరించి దేవునికి కృతజ్ఞతాభావాలు చెల్లించి ప్రార్థించి మరి కార్యక్రమాలు చేసుకోవాలని ఆశపడుతున్నారు. అంటే ముందు ఈ పెళ్లి ఎవరికి అప్పగిస్తున్నారు? దేవునికి అప్పగిస్తున్నారు, దేవుని చిత్తానికి అప్పగిస్తున్నారు. కనుకని జరగవలసిన ప్రతి కార్యక్రమంలో దేవుడి ఆశీర్వాదకరంగా జరిగించలాగున్న దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆమేన్, ఆమేన్. నిజంగా దేవుని పిల్లారా, ఆ అమ్మాయిని ఎలాగైతే తెచ్చుకుంటున్నారు మరి పెళ్లి కొడుకు తెలియదు ఎలాంటి అమ్మాయి చేస్తారో, పెళ్లి కొడుకు తెలియదు, ఇక్కడ పెళ్లి కూతురు తెలియదు, పెళ్లి కొడుకు ఎలా ఉంటాడో కూడా తెలియదు. ఎలాగైతే తీసుకొచ్చేసారు ఊరు పొలిమేరలు కాడ గుర్తులేకి. ఇక్కడ ఈయన గారు ఏం చెప్తున్నాడు తెలుసా? పెళ్లి కొడుకు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చెప్తున్నాడు? ప్రభువా నా ఇంటి యజమానుడు యొక్క దాసుడు వెళ్ళాడు నాయన అమ్మాయిని తేవడానికి. తీసుకొచ్చేస్తాడు కానీ చూసి రావడం కాదు నాయన. ఇక వచ్చిందంటే కుంటిదైనా చేసుకోవాలి, నడ్డుదైనా నల్లగొన్నా తెల్లగొన్నా చేసుకోక తప్పదు ప్రభువా. నువ్వు ఎలాంటి అమ్మాయిని తీసుకొస్తావో నాకు తెలీదు. తీసుకొచ్చే అమ్మాయి నీ శక్తి ప్రకారమే తీసుకురా అని అతడు పొలములో మోకరించి అతను ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుని పిల్లరా, దేవుని యొక్క సంకల్పాల కొరకు వారు ఎదురు చూసేవారు. ఆ పెళ్లి కొడుకు ప్రార్థన చేసి ఆమేన్ అన్నాడంతే ఎదురుగుండా ఎల్లిన ఒంట్లు తిరిగి వచ్చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఎల్లిన ఒంట్లు
వచ్చేస్తున్నాయి. ఆమెనన్నాడు, చూశాడు, ఒంట్లు తిరిగి వస్తున్నాయి. ప్రభువా నీకు స్తోత్రం, నువ్వు నా ప్రార్థన ఆలకించు, మళ్ళీ తిరిగి క్షేమంగా తీసుకొస్తున్నా అని చూశాడు. నిలబడి అలాగే చూస్తున్నాడు ఇస్సాకు. వెనకాల ఒక అమ్మాయి ముసుగేసుకుంది, అడుగుతుంది ఎలియాజర్, అయ్యా మన ముందు నిలబడిన వ్యక్తి అతను ఎవరు? మనకు అడ్డుగా నిలబడింది ఎవరండి ఆయన అని అడుగుతుంది. అప్పుడు ఎలియాజర్, అమ్మా అతడే నా యజమాని కుమారుడి అన్న ఇస్సాకు అనగానే, అలాగా అని ఒంట్ల మీద కూర్చోలేదు బైబిల్లో. వెంటనే ఒంటు దిగి ముసుగు వేసుకుని ఇస్సాకు ఎదుట మౌనముగా నిలబడింది. దేవునికి స్తోత్రం. అంటే వెంటనే ఏమొచ్చిందట? గౌరవం. ఏంటండి? గౌరవం కనబరిచి గౌరవాన్ని చూపించింది. ఒంటి దిగిపోయింది, ముసుగేసుకుంది, గౌరవముగా ఇస్సాకు ముందు నిలబడింది. అది ఇస్సాకు కోరుకున్న లక్షణం. ఇస్సాకు ఏదైతే కోరుకున్నాడో ఆ అమ్మాయిలో గుణ లక్షణాలు అలాగే ఉన్నాయి. మరి రెబెకా ఎలాంటి అబ్బాయి కావాలనుకుందో అలాంటి మంచి అబ్బాయిని రెబెకా పొందుతుంది. వారిరువురు భార్య భర్తలు అవడం దేవుని సంకల్పము. ఆమేన్, ఆమేన్. అట్టి సంకల్పాలు ప్రతి వారి కుటుంబాల్లో జరగాలని ప్రార్థిద్దాం. దేవుడి కొన్ని మాటలు దీవించనుగాక. దేవుని బిడ్డలను ఐక్యత కలిగి సంతోషంగా ఆనందముగా ప్రభు నామాన్ని మహిమపరిచే వారము ఉండడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ రాత్రి మనల్ని అందరినీ ఆహ్వానించి చక్కని కూడిక ఏర్పాటు చేస్తున్న బిడ్డల కుటుంబం మరి సాక్ష్యం చెప్తారు. ఈ కూడిక యొక్క ముఖ్య ఉద్దేశం మరి సాక్ష్యం చెప్తారు, విందాం. ప్రతి బిడ్డలో మీరు జీవించండి. వివాహ కార్యక్రమాలతో కూడా మీరు సహాయం చేయండి. మీ కృపాని కాపులు దయచేయండి. ఎటువంటి సమస్యలు శోధన రాకుండా సహాయం చేసి నడిపించి నీ కృప దయచేయమని బిడ్డల కుటుంబాన్ని మీరు ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. జూమ్ బాగా చేస్తారు, జూమ్ యాక్ట్ చేయండి. నీవు లేని రోజు అసలు లేకపోతే